హల్లెలూయా. మన ప్రభు అయిన త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ శనివారం రాత్రి మీ గృహాల్లో ప్రభునైనటువంటి యేసయ్యని స్తుతించి స్తోత్రించి మాతో కూడా ఏకీవించుటకు కూడి వచ్చినటువంటి మీకందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనల్ని బలపరిచి, సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని బలపరుస్తూ మనలో ఉంటున్నటువంటి ఆదరణకర్త అయినటువంటి సత్యస్వరూపైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన దూర ప్రాంతాలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా మనల్ని ఐక్యపరచినట్లుగా, బలపరచినట్లుగా, స్థిరపరచినట్లుగా, పరిశుద్ధపరచినట్లుగా అందరము తలలో వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలతో మన గృహాల్లోనికి, మన హృదయంలోనికి మనం ఆహ్వానిద్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రము నాయన, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అటు ఇటు చూడక పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిద్దాం. స్తోత్రం, స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా, నేను ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నాయన, నీకు స్తోత్రాలు, 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 స్తోత్ర. నోరు తెరవండి, స్వరం ఎత్తండి, స్తోత్రించండి, స్తోత్రించండి. స్తోత్రం ప్రభా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మన పక్షముగా ఆయన సహాయం చేయనట్లుగా, ప్రభు మనకి అధ్యక్షుడిగా ఉన్నట్లుగా, మనల్ని నడిపించినట్లుగా, మనల్ని బలపరిచినట్లుగా ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్ముడా, నేను ఆహ్వానిస్తున్నాము నాయన, ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మన ప్రాణాత్మ శరీరములు ఆయనకు అప్పచెప్పండి. నీ స్థలాన్ని, నీ గృహాన్ని ఆయనకు అప్పచెప్పు. నీ కుటుంబంలో ఉన్నటువంటి పేర ఒక్కొక్కరిని ఆయనకు అప్పచెప్పు. పరిశుద్ధాత్మకు అప్పచెప్పు. స్తోత్రాలతో ఆహ్వానిస్తూ అప్పచెప్పు. ప్రభా, నీకు స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా. అయ్యా, ప్రతి గృహాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ప్రతి గృహాన్ని నాయన నీ అభిషేకముతో నింపండి. ప్రతి గృహాన్ని నీ మహిమతో నింపండి. ప్రతి గృహాన్ని ప్రభా అగ్ని జ్వాలలతో నింపండి. ప్రభా, పరిశుద్ధాత్ముడా, మీరే కుటుంబానికి నా తండ్రి ప్రభా నాయన నడిపించేవాడుగా, నడిపిస్తున్నవాడుగా, ప్రభనైన కుటుంబానికి నా తండ్రి మీరే. అయ్యా నా తండ్రి నాయన, ముందు నడవమని అడుగుచున్నాను. దయించు అగ్నివేలే నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభా. నడవలసిన మార్గంలో నడిపించుటకు పరిశుద్ధాత్ముడా నీ సహాయం కావాలి. నిన్ను ఆహ్వానిస్తున్నాను. అడగండి, ప్రభుని అడగండి. ప్రభా, నన్ను నడిపించయ్యా అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుని అడగండి. ఆయనే నడిపించేవాడు. కనుక పరిశుద్ధాత్మకి నిన్ను అప్పచెప్పుకో. పరిశుద్ధాత్మకు నీ గృహాన్ని అప్పచెప్పు, నీ కుటుంబాన్ని అప్పచెప్పుకో, నీ పిల్లల్ని అప్పచెప్పు, నీ పని బాటలను అప్పచెప్పు. పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పు. నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా. అందరూ ఆహ్వానించండి. నోరు తెరిచి స్తోత్రాలతో స్తోత్రించండి. ప్రియమైన వారులారా, స్తోత్రించండి. నోరు తెరవండి, స్వరమెత్తండి. స్తోత్రించండి. స్తోత్రం నాయన. హల్లెలూయా. ఓ రబా శబరిక రబలిక తునిమనక తునా తాని నానమా ఖినమ శమలిక తురబలక తురా. పరిశుద్ధాత్ముడా, నిన్ను ఆహ్వానిస్తున్నాను.
అయ్యా నా తండ్రి నాయన బలపరచండి, బలపరచండి, బలపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారిని బలపరచండి, శక్తి కలిగిన వారుగా మార్చండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి జయించే వారిగా మీరు మార్చండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన నీకు అప్పచెప్పుకున్న వారుగా మార్చండి ప్రభా. నేను ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్ముడా, నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని నా తండ్రి, అయ్యా నా తండ్రి నాయన నీ ఆధీనంలో ఉంచుకోండి, నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన సమస్తమును నాయన మా కలిగిన సమస్తమును కంచివే అగ్ని కంచివే ప్రభా. అయ్యా నీ సన్నిధి కంచి వేయటకు నేను ఆహ్వానిస్తున్నా ఆత్మీయ అనుభవానికి, ఆత్మీయ అభివృద్ధికి నాయన అయ్యా నా తండ్రి ఎదుగునట్లుగా నేను ఆహ్వానిస్తున్నా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా అయ్యా నీ సహాయము కావాలి అయ్యా నా తండ్రి. అందుకు నేను మేమంతా ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఆహ్వానించండి ప్రియమైన వారులారా, ఆహ్వానించండి, స్తోత్రాలతో ఆహ్వానించండి, స్వరమైతే ఆహ్వానించండి. స్తోత్రించు. ఆయన ఆత్మస్వరూపుడిగా మన మధ్యలో ఆత్మస్వరూపుడిగా నిన్ను ఆయన ప్రభావముతో ఆయన తాకుతున్నాడు. రిమరి ఖరబ శబలి కతురా. అయ్యా నీ శక్తి వెల్లడగునుగాక, నీ శక్తి గృహాల్లో ప్రవేశించునుగాక, నీ శక్తి గృహాల్లో కుమరించబడునుగాక ప్రభా. అయ్యా ప్రతి గృహాన్ని ఆధీనములో ఉంచుకోండి. అడగండి పరిశుద్ధాత్ముడా నన్ను నీ ఆధీనములో ఉంచుకోమని అడుగు. స్తోత్రాలతో హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం. ప్రభుకు అప్పచెప్పుకున్నటువంటి మనము తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థనతో ఈ శనివారం ప్రార్థనని మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడన్న యేసయ్యా నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి మాతో కూడా మీరు 200 స్తోత్రాలు. నీ సహాయం కావాలని మేము వేడుకున్నాం, స్తోత్రించాం. మమ్మల్ని అందరూ నాయనా సహాయకుడిగా నిలుచుకు, నడిపించుటకు, బలపరచుటకు మీరు మా మధ్యలో ఆత్మస్వరూపుడుగా ఉన్నందుకు స్తోత్రాలు నాయన. అయ్యా మా ముందు మీరు నడవండి నా తండ్రి. అయ్యా నా తండ్రి మమ్మల్ని బలపరచండి. ఈ దినాల్లో ఉన్నటువంటి నాయన కలవరాలు అయ్యా నా తండ్రి నాయ పిరికి ఆత్మలో నుంచి, భయకంపితులైనటువంటి మనస్తత్వంలో నుంచి నీ బిడ్డలను విడిపించండి. ధైర్యము కలిగిన వారుగా, బలము కలిగిన వారుగా, విశ్వాసము కలిగిన వారుగా, స్థిరమైన వారుగా నాయన అయ్యా నీ యందు ఆనందించే వారుగా నా తండ్రి బలపరచండి. అయ్యా నా తండ్రి దూర ప్రాంతాల్లో ఉండి నాయన వీక్షిస్తున్న వారిని ప్రభా నా తండ్రి ప్రతి వారు ఈ కార్యక్రమం ద్వారా ఏకీభిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించి బలపరచమని. ఇంకొన్ని ప్రభా అనేక మందిని ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించి అయ్యా నాయన శక్తి కలిగిన వారగినట్లుగా మీరు ఆశీర్వదించి బలపరచమని నీ నామానికి నాయన మహిమ తెచ్చుకొని పరిశుద్ధాత్ముడా నీ చేతులకు మమ్మల్ని అందరూ అప్పచెప్తాం. యేసు నామములు అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త, మీ బైబిల్ తెరిచి లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుదామా? మీరు కూడా గమనించండి. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. బాగా గమనించండి. ప్రభు ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. యేసయ్య పరలోకమందున్నటువంటి తండ్రి, మన తండ్రి, మనందరి తండ్రి తన్ను అడుగువారికట పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడు. ఎంతో అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంటుంది. ఎంతో అనేది అది చెప్పసక్యము కానటువంటి ఒక మాట.
దాని కొలత కానీ బరువు కానీ లోతు కానీ లేనటువంటి మాట. అలాగనే ఈ మాట కూడా తను అడుగువారికంట ఆయన కాదనకుండా, లేదనకుండా, ఆయన వాయిదా వేయకుండా అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. ఆమేన్. అయితే అడగవలసిన బాధ్యత మాత్రం ఉంది. అడగాలి. అడగకపోతే ఎలాగా? బాగా గమనించండి. మనం కొన్నిటిని అడుగుతుంటాం. ఏ రీతిగా అడుగుతామో తెలుసా? అడగకూడనివి అడుగుతాం. అవి అడగకూడదు, అవి మనం అడుగుతాం. ఇంకొక రీతిగా కూడా మనం అడుగుతాం. అడగవలసిన వాటిని మనం అడగలేం. అడగవలసిన ఏమైతే ఉన్నాయో అవి అడగం, వేరే అడగతాం. ఆ సమయానికి నీకు ఏది కావాలో అది అడక్క ఇంకోటి అడుగుతాం. ఇలాగ ఆలోచించుకుంటూ పోతే మరొకసారి వయసుకు మించినవి అడుగుతుంటాం. ఆ వయసుకు మనకు అది అవసరం లేదు, కానీ మనం వాటిని అడుగుతాం. లోక సంబంధమైనవి కూడా అడుగుతాం. మనమేమో ఆత్మ సంబంధమైన వారమని చెబుతాం, మాట్లాడుతుంటాం, అనుకుంటుంటాం. కానీ అడిగేవన్నీ లోక సంబంధంగా ఉంటుంటాయి. అందుకని నీ జీవితంలో ఇప్పుడు ఈ మాట చదివినప్పుడు ఇంతవరకు ఈ మాటలు వింటున్న ఈ క్షణం వరకు నువ్వు ఒకవేళ ఏవైనా అడిగున్నావా, అడిగినవి ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. కానీ ఇక్కడ మాత్రం యేసయ్య చెప్తున్నాడు, మీ తండ్రిని, మన తండ్రిని అడగవలసింది ఏమిటంటే చాలా ఉన్నాయి. ఆయన కూడా అడగవలసింది. నా నావును మీరు ఏమన్నా అడగండి, తండ్రి అనుగ్రహిస్తాడని ఉందిగా యోహాను సువార్తలో. అంటే అడగవలసినవి చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది అడగాలి అని యేసయ్య మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఆమేన్. ఏం అడగాలి? పరిశుద్ధాత్మని అడగాలి. ఆమేన్. ఏం అడగాలంట? పరిశుద్ధాత్మని అడగాలి. ఎందుకనే తెలుసా? ఆ చివరి మాట ఏం రాయబడి ఉందంటే, ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించే కాలం ఒకటి ప్రారంభమవుతుంది. మరుగైన కాలం ఒకటి ఉంది. అప్పుడు ఒకవేళ అడిగినా అది మరుగైన కాలం కనుక అది నీకు ఇవ్వబడదు. ఇప్పుడు యేసయ్య నీ కొరకు అనుగ్రహించబడుతున్న కాలము ప్రారంభించబడుతుంది కనుక ఇప్పుడు అందరూ ఏం అడగాలట? పరిశుద్ధాత్మను అడగండి. ఆమేన్. మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మను గురించినటువంటి కొన్ని సంగతులు. త్రిత్వమైనటువంటి దేవునిలో తండ్రి ఉన్నాడని, కుమారుడైన యేసయ్య ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనకు తెలుసు. ఇప్పుడు యేసయ్య ఎవరిని అడగమంటున్నాడు? తండ్రిని అడగమంటున్నాడు. వేటిని అడగమంటున్నాడు? పరిశుద్ధాత్మను అడుగుమంటున్నాడు. అది మనకి నేర్పిస్తున్నాడు శిష్యులకి. ఈ వాక్యం చదువుతున్న నీకు, నాకు, మనందరికీ. ఇంతవరకు నువ్వు అడగటం విషయంలో చదవనట్టుగా అడగతాములే అని వాయిదాలు వేసుకుంటూ అడగలేకపోగా, అడిగేదానికి సమయం ఇవ్వకపోగా, అడగవలసిన విషయంలో నీకు ఆసక్తి లేకపోగా ఉంటే ఈ రాత్రైనా ఒకసారి ఆలోచించు. పరిశుద్ధాత్మను అడగటం మాత్రం మానుకోవద్దు.
ఎందుకనంటే నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తున్న కాలము ప్రారంభమైంది అప్పుడే. 2020 సంవత్సరాల క్రితమే ఆ కాలము ప్రారంభమైంది. ఇప్పుడు అనేక మంది అడిగి పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, బలపరచబడుతున్నారు. నీవేం అడుగుతున్నావు? నీ కొరకు కానీ, నీ కుటుంబం కొరకు కానీ, నీ పిల్లల కొరకు కానీ పరిశుద్ధాత్మని వారికి కావాలి, నాకు కావాలి, మా అందరికీ కావాలని అడిగావా ఎప్పుడైనా? భూమి మీద ఏం అడుగుతావు? యేసయ్య భూమి మీదనే ఉండి పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు ఆయన. ఈ వాక్యం చదువుతున్న మనమును కూడా భూమి మీదనే ఉండి ఈ దినాల్లో అడగవలసిన దాన్ని ప్రాముఖ్యంగా అడుగు. అందుకని ప్రియమైన వారులారా, నువ్వు అడిగితేనంటే ఎంతో నిశ్చయంగా ఇస్తాడు. అడగకపోతే నీ పరిస్థితి ఏమిటి? నువ్వు అడిగావా? అడుగుతున్న జాబితాలో నువ్వు ఉన్నావా? అందుకని తన అడుగు వారికి నిశ్చయముగా ఇస్తున్నటువంటి ఒక ప్రేమిస్తున్నటువంటి తండ్రి మనకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అడిగితే ప్రేమిస్తూ ఇస్తున్న తండ్రి ఉన్నాడు. ఆయన మామూలు తండ్రి కాదు. ఆయన లోకమును ఎంతో ప్రేమించి కుమారుడిని ఇచ్చాడు కదా. అందుకని మన జీవితంలో మనం అడగవలసినటువంటి, నువ్వు అనుకుంటున్నావు నేను అడిగితే ఆయన ఇస్తాడా? ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం. అడిగి అడిగి అలిసిపోయానని కొంతమంది అనుకుంటున్నా. ఆసక్తితో అడుగు, విధేయతతో అడుగు, నీతిమంతుడుగా అడుగు, నీవు సరి చేసుకొని అడుగు, సరిదిద్దుకుంటా అడుగు. అప్పుడు నిశ్చయముగా నీకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబడుతుంది. ఆమేన్. ఈ రాత్రి 3 సంగతులు చెప్తాను. నువ్వు పరిశుద్ధాత్మ కావాలని అడగటం ప్రారంభిస్తే నీకు 3 సహాయం చేస్తున్నారు. 3 వ్యక్తులు సహాయం చేస్తారు. నీకు కూడా పరిశుద్ధాత్మ ఇవ్వబడాలని నీకు 3 వ్యక్తులు సహాయం చేస్తారు. ఇప్పుడు ఒక బిడ్డ చదువుతుందంటే ఎవరు సహాయం చేస్తారు? తల్లిదండ్రులు సహాయం చేస్తారు. వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు సహాయం చేస్తారు. ఆ తర్వాత ట్యూషన్ టీచరు సహాయం చేస్తుంది. ఆ బిడ్డ యొక్క స్నేహితులు సహాయం చేస్తారు. వీళ్ళందరూ ఫెయిల్ అవ్వాలని సహాయం చేస్తారా? మంచి మార్కులు రావాలనే కదా సహాయం చేసేది. అలాగనే నువ్వు పరిశుద్ధాత్మ కావాలని నువ్వు అడగటం ప్రారంభిస్తే నీకు పరిశుద్ధాత్మ ఇవ్వాలని సహాయం చేస్తున్నటువంటి వాళ్ళు మనకున్నారు. ఆమేన్. మొదటగా మనం చదువుదాం. ముందుగా బైబిల్లో యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమిటంట? నేను తండ్రిని వేడుకొందును. యేసయ్య చెప్తున్నటువంటి మాట, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వేడుకుంటున్నారు? యేసయ్య తండ్రిని అడుగుతాడంట. తండ్రి, నువ్వు పరిశుద్ధాత్మని వీరి కొరకు పంపించు. ఆమేన్. హల్లెలూయా. వీరి కొరకు పంపించు అని తండ్రిని నేను వేడుకుంటాను. నువ్వు కూడా వేడుకోవటం ప్రారంభిస్తే నీ పక్షంగా ప్రభు కూడా తండ్రిని అడుగుతున్నాడట. ఈ రాత్రి ఈ మాట నువ్వు బాగా గమనించాలి. నువ్వు వేడుకోవటం కానీ తీర్మానం చేసుకొని అడగటం, నోరారా ప్రభువా
నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని అడిగితే యేసయ్య కూడా అంట నీ కొరకు వేడుకుంటున్నా. నువ్వు అడగటం మానుకున్నావు అనుకో, అప్పుడు యేసయ్య నీ కొరకు అడగడు, వేరేది అడుగుతుంటావు. వాటిని కూడా ఆయన ఇస్తాడు. కానీ మనకు అవసరమైనది ఇది పరలోక సంబంధమైనది, పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి ఒక శక్తి, ఒక అభిషేకము ఈ మట్టి శరీరము అనుభవించాలి కనుక నువ్వు చేయవలసింది ఏమిటనంటే నువ్వు అడగాలి. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను కూడా నీ కొరకు అడుగుతున్నాను తండ్రి, ఇదిగో పలానా వ్యక్తి పరిశుద్ధాత్మ అడుగుతుంది కనుక ఇదిగో ఆ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించు. ఆమేన్. అనుగ్రహించు, అనుగ్రహించు అని యేసయ్య కూడా అంట ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు. ఈ ప్రార్థన ఎంత బలమైంది, ఎంత సహాయంతో ఉంది మనకి. నువ్వు అనుకోవచ్చు, నాకెవరు, నేను అడిగి 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 అలిసిపోయాను, అందుకని నేను నీరసించిపోయాను అని నువ్వు అనుకోవచ్చు. నీరసించొద్దు, నీ కొరకు ఆయన అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నటువంటి వ్యక్తి. అడిగినప్పుడు ఆయన అడిగితే తండ్రి కాదంటాడా? 3.5 సంవత్సరం ఆయన పరిచర్యలో తండ్రిని అడిగినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ 4 సువార్తల్లో తండ్రి ఎప్పుడైనా కాదన్నాడా? అలాగే దీని విషయం కూడా, అభిషేకం విషయంలో కూడా, నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించే విషయంలో కూడా ఆయన అడిగాడట. చదువుతారా మాట? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం, వినండి బాగా చక్కగా. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని కుడిపార్శ్వం మీదకి అక్కడికి హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది ఏమని తండ్రిని అడిగాడు, అయ్యా పరిశుద్ధాత్మని అనుగ్రహించు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మను పంపించు అని తండ్రిని అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నటువంటి, ఆయన అడిగినప్పుడు అనంట తండ్రి కాదన్నాడా? కాదనలేదు. ఏం జరిగింది? తండ్రి వలన పొందాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నీకు సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మను పొందాలని. ఎవరు సహాయం చేస్తున్నాడు అని అంటే మన యేసయ్య. ఆమేన్. అందుకని ఈ మాట నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది. రెండోది, ఎవరు మనకు సహాయం చేస్తున్నారు? నువ్వు అడగటం ప్రారంభిస్తే, నువ్వే నోరు మూసుకొని నీకే ఆసక్తి లేక నువ్వు మామూలుగా వేటినో అడుగుతున్నావు అనుకో, అప్పుడు ఆయన నీ కొరకు అడగడు కదా. ఆయన ఏం అడుగుతున్నాడు? నువ్వు అడిగేదే ఆయన అడుగుతాడు. రెండవ చదవండి బైబిల్లో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. అప్పటికి అందరూ ఒక చోట కూడి ఉన్నారు. పండగ రోజే కాదు, పండగ ముందు నుంచి కూడి ఇంచుమించు 120 మంది కూడినట్టుగా మనం 1వ అధ్యాయంలో చదువుతున్నాం. అపోస్తుల కార్యం కూడి ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. కూడినటువంటి వీళ్ళంతా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు కూడినటువంటి వారు. అందులో శిష్యులు ఉన్నారు, అందులో యేసు ప్రభుని వెంబడించినటువంటి పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, మరియు యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. ఆమేన్. అంటే అర్థమేమిటంటే సంఘము అడగాలి. వీళ్ళు కూడుకుంటున్నటువంటి ఆ సమాజం, ఆ యొక్క అందరూ కూడుకున్నటువంటి ఆ స్థలాన్ని, మనుషులతో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని నేనేమంటున్నానంటే సంఘము అంటున్నా. సంఘము ఏటిని
అడగాలనంటే ఏటిని అడుగుతుంది కూడుకొని? పరిశుద్ధాత్మ కావాలని. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సంఘం ఏమడుగుతుందంటే అసలు పరిశుద్ధాత్మ కావాలి. దాని తర్వాత కూడా వాళ్ళు ఒకసారి కూడుకుంటున్నారు, మాటి మాటికి కూడుకున్నట్లుగా. కూడుకున్నప్పుడల్లా ఏం జరిగిందో తెలుసా? చదవండి 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 31వ వచనం చదువుదాం. వారు ప్రార్థన చేయగానే ఆ, వారు కూడియున్న చోటు కంపించెను. ఉమ్, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కూడుకున్నటువంటి వాళ్ళు ముచ్చట్లు చెప్పుకొని, మాటలు చెప్పుకొని, లోక క్రియలు మాట్లాడుకొని, ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకొని చెప్పులు వేసుకుని వెళ్ళిపోవాలా. ఇక కూడుకున్న సాలేరా అనుకోవాలా. కూడుకున్న ప్రతి ఒక్కరూ దేని కొరకు అడుగుతున్నారు అని అంటే పరిశుద్ధాత్మను అడుగుతున్నారు. ఆమేన్. ఇప్పుడు మొదట మీ ఇంట్లో 4 ఉండని, 5 మంది ఉండని, 6 మంది ఉండని, మీరు కూడుకున్నప్పుడు ఏం అడుగుతున్నారు? వేటిని అడుగుతున్నారు? లోక సంబంధమైన వాటిని అడుగుతున్నారా? అడగవలసిన దాన్ని అడగకుండా మానుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కూడుకున్నటువంటి వాళ్ళు ఏం కూడుకునేదానికి కూడుకున్నారంటే దేనికి వాళ్ళు కూడుకునేదానికి ప్రార్థన చేస్తున్నారంటే పరిశుద్ధాత్మను అడుగుతున్నారు. అందుకని సంఘముగా కూడుకున్నటువంటి నీవు ఏం అడగాలో తెలుసా? ఉన్నవారి కొరకు కానీ, కొత్తవారి కొరకు కానీ, రాబోతున్నటువంటి వారి కొరకు ఏం అడగాలంటే నాకు పరిశుద్ధాత్మ కావాలి, వస్తున్న వారికి పరిశుద్ధాత్మ రావాలి, ఇక మీదట రాబోతున్న వారికి కూడా పరిశుద్ధాత్మ కావాలి. ఆమెన్. అదే కదా వాక్యంలో రాశాడు. ఏమని రాస్తున్నారు? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చదవండి ఆ మాట. 39వ వచనం చదువుదాం. ఈ వాగ్దానము మీకును మీకు మీ పిల్లలకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అందరికీ. ఆమేన్. హల్లెలూయా. ఏమిటంట? పరిశుద్ధాత్మ ఎవరికనంటే కూడుకున్న వారికే కాదు, ఇక మీదట ఆ తర్వాత నుంచి మీకు మీ పిల్లలకి దూరస్తులకి, ఎంత దూరం ఉన్నవారైనా సరే పరిశుద్ధాత్మ అందరికీ. ఆమేన్. అంటే ఇప్పుడు సంఘము వచ్చిన వాళ్ళ కొరకు ప్రాముఖ్యంగా ఏం ప్రార్థన చేయాలి? కొత్తగా వస్తున్నటువంటి వారి కొరకు రక్షణ పొందాలి, తమ పాపాలు విడిచిపెట్టాలి, పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలని సంఘం ప్రార్థన చేయాలి. మరొకటి సంఘం ఏం ప్రార్థన చేయాలంటే యేసు రక్తంలో కడగబడి ఈ వ్యక్తి అనీతిమంతుడిలో నుంచి నీతిమంతుడిగా మారాలని సంఘము ప్రార్థన చేయాలి. మూడవదిగా సంఘం ఏమని ప్రార్థన చేయాలనంటే పరిశుద్ధాత్మని వారు పొందాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తను అడుగు వారికి నిశ్చయంగా ఇస్తానన్నాడు. మాకే కాదు, దూరస్తులందరికీ కదా. ఇప్పుడు వీళ్ళు మారు మనసు పొందారు, యేసు రక్తంలో కడగబడ్డారు కనుక వీరు కూడా పరిశుద్ధాత్మ పొందాలని సంఘం అంటే ప్రార్థన చేయాలి కూడుకొని. అదే కూడుకున్నారు అపోస్తలుల 2వ అధ్యాయంలో. నేను అంటాను, మీ గృహాల్లో మీరు కూడుకుంటున్నారా? ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నటువంటి కాలం, నువ్వు వ్యక్తిగతంగా ఎన్నిసార్లు కూర్చుంటున్నావు ప్రభు పాదాల దగ్గర? నీ కుటుంబాన్ని ఎన్నిసార్లు కూర్చుండబెడుతున్నావు? ఎంత సమయం ఉంది? దినమంతా ఇంట్లోనే ఉంటున్నావు, లోపలే ఉంటున్నావు, తినవలసిందంతా తింటున్నావు, తాగవలసిందంతా తాగుతున్నావు, చూడవలసిందంతా చూస్తా, అడగవలసిన దాన్ని అడగకపోగా అడగకూడని వాటిని అడగాలని లెక్కలేసుకుంటున్నామా? అడగవలసిన దాన్ని అడుగు, ఇంటిగా కూడు. పరిశుద్ధాత్ముడా నేను నిన్ను అడుగుతున్నాను. సంఘము అదే అడుగుతుంది. నువ్వు ఆ పరిశుద్ధాత్మని అడగాలని కూడా సంఘం కోరుకుంటుంది. నీకును నీ పిల్లలకి దురస్తులందరికీ ఈ పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహించబడుతుంది. రెండవది, మూడవ సంగతి చెప్తాను. అపోస్తలుల కార్యాల్లో 19వ అధ్యాయం
6వ వచనం చదువుదామండి. 6. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. బాగా వినండి. దైవజనుడు పౌలు ఎఫెసీకు వచ్చాడు. అక్కడ కొంతమంది భక్తి కలిగిన వారు భక్తి చేస్తున్నట్టుగా గమనించి వారితో కూడా ప్రార్థనలు ఏకీభవించాడు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నారు. వాళ్ళు తెలీదు అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు దైవజనుడికి ఉన్నటువంటి ఆసక్తి వాళ్ళ పట్ల ఏమిటంటే వారు పరిశుద్ధాత్మను వారు పొందాలని. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. అందుకని వారి కొరకు ఈ యొక్క 6వ వచనంలో వారి మీద చేతులుంచి, బాగా గమనించండి, పౌలు వారి మీద చేతులుంచి ఏం కావాలని ప్రార్థించాడట? పరిశుద్ధాత్మ పొందాలని. ఆమెన్, హల్లెలూయా. అర్థమవుతుందా? దైవజనులు కూడా నువ్వు ఏం పొందాలని కోరుకుంటున్నారు? భూ సంబంధంగా నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నట్లుగానే అన్నిటిలో నువ్వు హెచ్చింపబడాలని, దరిద్రత ఉండకూడదని, రోగము వ్యాధి ఉండకూడదని కోరుకుంటున్నట్లుగానే ప్రార్థన చేస్తున్నట్టుగానే దానికంటే ప్రాముఖ్యంగా పౌలు గారు ఆ ఎఫెసీ విశ్వాసుల గురించి ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? ఏమని అడుగుతున్నాడంటే వారి మీద చేతులు పెట్టి పరిశుద్ధాత్మ ఈ అబ్బాయి పొందాలి, ఈ అమ్మాయి పొందాలి, ఈ తండ్రి పొందాలి, ఈ తల్లి పొందాలి, వీరి పిల్లలు పొందాలి, పాటలు పాడే వాళ్ళు పొందాలి, సాక్ష్యం చెబుతున్న వారు పొందాలి, కంజరి వాయించే వాళ్ళు పొందాలి, డ్రమ్ములు కొట్టే వాళ్ళు పొందాలి, వాయిద్యాలు వాయించే వాళ్ళు పొందాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ దైవ సంబంధంగా దేవుని మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు క్వైరుతో సహా ప్రతి ఒక్కరు అంటే ఏం పొందాలంట? ఆయన చేతులు పెట్టాడు. ప్రతి ఒక్కరి మీద చేతులు పెట్టి, అయ్యా వీరికి ఏది కావాలని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడిగేవాళ్ళేమో. పిల్లలు తండ్రులు తల్లులు ముసలోళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడిగేవాళ్ళు. కానీ ఇక్కడ అందరికీ కావలసింది ఒకటే అని ఎరిగి అందరి కొరకు ఒకటే కావాలని చేతులు ఎత్తాడు. ఆ ఒకటి ఏమిటనంటే పరిశుద్ధాత్మ పొందటము. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు ఒకసారి నీ ఇంటిని గురించి ఆలోచించు. ఇప్పుడు నీ ఇంటికి ఇప్పుడు ప్రాముఖ్యంగా ఏం అవసరమని దైవజనుడు ప్రార్థన చేయాలంటారు? ఇప్పుడు నీ కుటుంబానికి ఇప్పుడు అర్జెంటుగా ఏం కావాలని దైవజనుడు ప్రార్థన చేయాలంటారు? పరిశుద్ధాత్మ పొందాలని. చర్చికి వెళ్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలిసినటువంటి వారిని కూడా అడిగాడు ఎఫెసీ వాళ్ళని. వాళ్ళు అన్నారు పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతి మాకు తెలియదు. అప్పుడు ఈయన ఉద్దేశం ఏమిటంటే, పౌలు గారి ఉద్దేశం చేతులు పెట్టి మీరు పరిశుద్ధాత్మ పొందాలి. ఆమెన్. అర్థమవుతుందా? నువ్వు పరిశుద్ధాత్మ కావాలని కానీ కోరుకుంటే, అడిగితే నీవే కాదు నీకు సహాయంగా యేసయ్య సహాయం చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 సంఘము సహాయం చేస్తుంది. నెంబర్ 3 దైవజనులు కూడా సహాయం చేస్తున్నారు. ఆమెన్. అయితే నువ్వేం చేస్తున్నావంటే ఈ మూడిటికి దూరంగా ఉంటున్నావు. దూరంగా ఉంటున్నావు. ప్రభు ఏం చెప్తున్నాడు లోకాసు వార్తలో? తను అడుగు వారికి నిశ్చయంగా అనుగ్రహించబడుతున్న కాలం ఇది. ఒక కాలం వస్తుంది, మీరు అడిగితే అనుగ్రహించబడే ద్వారాలు, పరిశుద్ధాత్మను పొందుకునే ద్వారాలు, పరిశుద్ధాత్మల అభిషేకం పొందుకునే ద్వారాలు, పరిశుద్ధాత్ముడు మీలో ఉంటున్నటువంటి ద్వారాలు త్వరపడుతున్న ఒక కాలం ప్రారంభం అవుతుంది. గనుక మీరు అడగండి అంటున్నాడు యేసు ప్రభు. ఆ కాలము ప్రారంభమైంది ఆయన చెప్పినట్టుగానే 2020 సంవత్సరాల క్రితం మేడగదిలో అడిగిన రీతిగా వాళ్ళు పొందారు. విశ్వసించిన వారు పొందారు, ప్రార్థించిన వారు పొందారు, ఆసక్తి కలిగిన వారు పొందారు. వాళ్ళ ద్వారా చేతులు పెట్టబడి
ఎవరైతే వారి కొరకు ప్రార్థన అందరూ పొందుతూనే ఉన్నారు. ఆమేన్. ఈ దినాల్లో, ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనము కూడా ప్రభు యొక్క వాక్యం లేఖనాల యొక్క ఉద్దేశం ఏమిటంటే, నువ్వు అడుగు, తండ్రి కుడిపార్శ్వం ముందున్న ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి. నువ్వు సంఘానికి రా, సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. ఏమని? నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి అని. సేవకుడి దగ్గరికి వెళ్ళు, సేవకుడు నీ కొరకు ఏం ప్రార్థన చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి. ఆమేన్. కానీ ఈ మూడిట్లో నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా? ఏదోదో కావాలని. కొంతమంది వస్తుంటారు దేవుని మందిరాలకి, ఏ అవసరాల కొద్ది వస్తారో వాళ్ళకే తెలుస్తుంది. ఏటిని అడుగుతున్నారో వాటినే తెలుస్తుంది. అడిగిన వాటి అన్నిటిని పొందుకుంటారా? లేస్తారా? ఇంకంటికి కూడా కనబడరు, మానుకుంటుంటా. కానీ ప్రభు యొక్క ఉద్దేశం అసలు ఏమిటనంటే, నువ్వు అడిగింది వాటి అన్నిటిని ఇచ్చాడు ఆయన. అయితే అడగవలసింది అడుగు. ఈ భూమి మీద నువ్వు కష్టమని అనుకున్నవన్నీ నువ్వు పొందుకున్నప్పుడు, ఆయన ఇచ్చేటప్పుడు నువ్వు తీసుకొని సంతోషంగా ఆయన సన్నిధిలోంచి వెళ్ళేటప్పుడు, అసలు అవసరమైనది తండ్రి ప్రేమలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పంపించాలి నీ కొరకు, నిన్ను అభిషేకించాలన్నటువంటి ఆ యొక్క చిత్తము నీ పట్ల నెరవేర్చబడేదానికి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడు? నువ్వు అక్కడ నిలిచి అడగవలసిన చోట అడగకుండా, అడగకూడనటువంటి వాటిని నీ కొరకు, నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ అవసరాల కొరకు, నీ గొప్పల కొరకు అడిగి వాటిని పొందుకొని పారిపోతున్నా. అందుకని ప్రియమైన వారులారా, నువ్వు అడుగు. వీళ్ళు ముగ్గురు అనంట నీకు సహాయం చేస్తున్నా. ఈ ముగ్గురు ఎందుకు నీకు సహాయం చేస్తున్నారు నువ్వు పరిశుద్ధాత్మ పొందాలంటే? 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ఇక. ఎందుకనంటే, మొదట నేను చెప్పాను, యేసయ్య నువ్వు పరిశుద్ధాత్మ కావాలని నువ్వు అడిగితే యేసయ్య నీకు సహాయం చేస్తున్నాడు. ఎందుకనో తెలుసా? నువ్వు వెలిగించబడాలని. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెలుగై ఉన్నాడు, నువ్వు చీకటయ్యి ఎలాగుంటావు? దీపము వెలిగితే కదా బాగుంటుంది. దీపం వెలగాలంటే ఏం చేయాలి? దీపం మీదకి అగ్ని రావాలి. ఆమెన్. మంట వస్తే అది వెలుగుతుంది. అందుకు నువ్వు అడిగితే యేసయ్య అడుగుతున్నాడు. ఏమని అంటే, ప్రభువా ఈ దీపాన్ని వెలిగించండి. అప్పుడు నువ్వు వెలిగించాలని నువ్వు కోరుకోవా? యేసయ్య కోరుతున్నాడుగా. నువ్వు ఆరిపోయిన దీపంలాగా ఉండాలని అనుకుంటావా? ఆరిపోయిన దీపాలు ఎలా ఉంటాయి? చీకటిని మనుషులకి ఇస్తాయి, వారి కుటుంబానికి ఇస్తాయి. అందుకని యేసయ్య అడుగుతున్నాడు, ఈ దీపాన్ని వెలిగించయ్యా అని, పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో. అందుకని మొదట ఆయన నీ కొరకు ఎందుకు భారంతో తన్నిని అడుగుతున్నాడంటే, ఈ కార్యక్రమం వింటున్న నువ్వు వెలిగించబడాలని. ఆమెన్. రెండవది చెప్పాను, సంఘము కూడా ఏం చేస్తుందంట? అడుగుతుంది నువ్వు పరిశుద్ధాత్మ పొందాలని. ఎందుకు? సంఘం కూడా అది కోరుకుంటుంది. ఏదో సంఘం తినాలని, బిర్యానీ ముక్కలు తినాలని, కడుపు నింపుకోవాలని, అదిగా సంఘం. సంఘం ఏం అడుగుతుందంటే, వచ్చినటువంటి వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, యేసు రక్తంలోకి అడగబడిన వాళ్ళు, వారు కూడా పరిశుద్ధాత్మలో నింపబడాలి మనవలే అని సంఘం అడుగుతుంది. ఎందుకు అడుగుతుందో తెలుసా? అలా నువ్వు పరిశుద్ధాత్మ పొందటం వలన ఏం జరిగిందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు క్రీస్తు శరీరంగా మార్చబడతావు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలా మార్చబడతావు? క్రీస్తు శరీరముగా. అందుకు సంఘము నువ్వు పరిశుద్ధాత్మ పొందాలని అడుగుతుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందావు అనుకో, నువ్వు క్రీస్తు శరీరంగా మార్చబడతావు. నీకు ఇష్టం లేదా? నువ్వు క్రీస్తు శరీరంగా, క్రీస్తు శరీరమునకు అవయవాలుగా ఉండేదా? నీకు ఇష్టం లేదా? ఆలోచించండి. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి, సేవకులు కూడా నీ కొరకు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధాత్మ పొందాలని చేతులు ఎత్తుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎంతకాలం అని పరిశుద్ధాత్మ పొందకుండా దూరంగా ఉండి పారిపోతుంటావు? పొందుకున్నటువంటి అనుభవమును పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ కూడా ఇంకా ఎంతకాలం అవిశ్వాసిలాగా ఉంటావు?
సేవకులు నీ కొరకు చేతులు ఎత్తుతుంటే నువ్వు కూడా అడుగు, నిశ్చయంగా ఆయన ఇస్తాడు కదా. ఇక్కడ సేవకులు ఎందుకు అడుగుతున్నారనంటే నువ్వు సహవాసములో ఉండాలని. ఆమెన్. ఐక్యతలో ఉండాలి. ఒక ఫెలోషిప్లో నువ్వు ఉండాలి, ఒక సహవాసంలో నువ్వు ఉండాలని సేవకులు అడుగుతున్నా. నువ్వు సహవాసంలోనికి నువ్వు రావాలని. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ 3 మాటలు బాగా గమనించండి. అడుగుతున్నటువంటి నీలో ఆసక్తి ఉంటే ఆ ఆసక్తికి సహాయంగా యేసయ్య, సంఘము, అలాగుననే సేవకులు మనకు సహాయం చేస్తున్నా. అందుకని ఈ మాటలు విన్న నీవు ఇక మీదటైనా అడుగుతావా? అడగాలని నీకు మనసు వస్తుందా? వేటిని అడుగుతావు? నువ్వు దేవుని బిడ్డవై ఉండి అడగకూడని వాటిని కూడా అడుగుతున్నావా? తెలుసు కూడా అడగవలసిన దాన్ని అడగలేకపోతున్నావా? ఒకసారి ఈ మాటలు విని నీవు తలలో వంచు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. ఈ మాటలు నీకు అర్థమైనట్లయితే తలలో వంచండి. ప్రియమైన వారులారా, ఒకసారి ఏకీభవించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నా. ఓ రిబా షబల్లె కత్తురా. తను అడుగు వారికంట ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కారణం ఏమిటంటే ఇంకా అనుగ్రహిస్తున్న కాలం ప్రారంభమవుతుందని యేసయ్య చెప్తున్నాడు. అనుగ్రహిస్తున్న కాలం ప్రారంభమవుతుంది. అంతకుముందున్న వారికి లేనటువంటి ధన్యత శిష్యులతో చెప్తున్నాడు. ఇంకా అడుగుతూ ఉండగా అడుగుతున్న వారికి ఆయన ఎంతో నిశ్చయంగా నా తండ్రి, మన తండ్రి, మీ తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అంటున్నాడు యేసయ్య. ఈ మాటలు విని నీవు అడుగుతావా? ఏమేమి అడుగుతున్నావు? చెడ్డవాటిని ఏమైనా అడుగుతున్నావా? అక్రమమైన వాటిని ఏమైనా అడుగుతున్నావా? లోక సంబంధమైన వాటిని అడుగుతున్నావా? పాప సంబంధమైన క్రియలను ఏమన్నా లోపల అడుగుతున్నావా? అడగవలసిన దానిని అడుగు. బైబిల్ చేత పట్టావు, యేసయ్యని నమ్ముకున్నావు, యేసయ్యని వెంబడిస్తున్నావు. అయితే అడగవలసిన వాటిని అడుగు. నువ్వు అది అడగాలని నువ్వు పరిశుద్ధాత్మ గురించి అడుగుతుంటే యేసయ్య నీతో కూడా ఏకీభవిస్తున్నా. భూమి మీద ఎవరైనా నీతో కూడా ఏకీభవించే వాళ్ళు ఉన్నారా? నీ కన్న పిలకాలన్నా కూర్చో, ప్రార్థన కంటే కూర్చోలే, నువ్వు చేసుకో అంటారు. నీ భర్త ఏకీభవిస్తారా? నువ్వు కానీ అంటాడు. కానీ తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడైన మన యేసు నీ కొరకు అక్కడ ఏకీభవిస్తున్నాడు. నువ్వు ఇక్కడ అడుగుతుంటే నీకు ఆయన సహాయం చేస్తున్నాడు. సంఘము కూడా నీ కొరకు అడుగుతుంది. అయ్యా, మునుపు దూరస్తులై ఉన్నారు, ఇప్పుడు సమీపస్తులుగా మారాలి ప్రభువా అని సంఘము పరిశుద్ధాత్మలో నువ్వు పొందాలని సంఘం కూడా అడుగుతుంది. నీ కొరకు చేతులు ఎత్తుతుంది. నువ్వు ఏ స్థలములో అడుగుతున్న స్థలంలో ఉన్నావా? అడగలేని స్థలంలో ఉన్నావా? ఆలోచించు. సేవకులు కూడా అడుగుతున్నారు చేపెట్టి, అయ్యా ఈ బిడ్డ అభిషేకం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి. సేవకులు ఏది అడుగుతున్నారో అవసరమైనది అడిగి నువ్వు పొందాలని, అందులో నువ్వు ఆనందించాలని, సంతోషించాలని అడుగుతున్నారే, వాటితో కూడా నువ్వు ఏకీభవిస్తావా? ఒకసారి ఆలోచించు. ప్రభు వైపు తిరిగి రాత్రి ఈ మాటలు వింటున్న వారులారా, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి. ప్రార్థన చేయబోతున్నాను. సర్వకృపానిధికి ప్రభు నా యేసయ్యా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు నాయన. ఈ రాత్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తానని నాయన మీరు మాట్లాడుతున్నా. గత దినాల్లో ఈ మాటను బట్టి అడిగినటువంటి మేము ఆ పరిశుద్ధాత్మని
పొందుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు, అనేకులకు ఇచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అడుగుతున్నటువంటి మాకు సహాయకుడిగా యేసయ్య మీరు నిలిచారు. ఆనాటి పరిశుద్ధులు సంఘం మా కొరకు నిలిచింది. ఆనాడున్న సేవకులు కూడా నిలిచారు. ప్రభా, మేము ఆ పరిశుద్ధాత్మను పొందాలని. ఈ దినాల్లో ఉన్న ప్రజలు, ఈ కార్యక్రమం చూస్తున్న నీ బిడ్డలు కూడా అదే అనుభవాల్లో నడిపించబడాలని, అలాగనే వాళ్ళు పరిశుద్ధాత్మలో నింపబడాలని, సంతోషించాలని, ఆ అభిషేకం యొక్క ఆనందములో నాయన వాళ్ళు నిలవాలని, మా పితరులు వెళ్ళినటువంటి మార్గాల్లో, ఆదిమ సంఘం ఆది అపోస్తులు వెళ్ళినటువంటి మార్గాల్లో ఈ దినాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలు ఉండాలని ప్రభా, వారి మీద నీ కనికరము, నీ కృప చూపించమని అడుగుతున్నా. తండ్రి, నీ ప్రేమ ద్వారానే కదా మేము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతున్నాం. ఎంతో నిశ్చయంగా నీ బిడ్డలు అడుగుతారు అంటున్నారు. వాళ్ళు అడుగునట్లుగా వాళ్ళ పిల్లల మీద, వారి కుటుంబం మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉండును గాక. నీ పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడును గాక. నీ పరిశుద్ధాత్మ అభిషేకములో వాళ్ళు ఆనందించుదురు గాక. మీరు ఆ రీతిగా మీరు కృప చూపించమని ఈ దినాల్లో ఉన్నటువంటి ప్రభా, కలవరాల మధ్యలో ఆత్మస్వరూపుగా మీరు నీ బిడ్డలు నడిపించి బలపరచమని నీ చేతులకు మమ్మల్ని అందరినీ, ప్రతి సేవకుడిని, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డలని ప్రభా, భూలోకమందున్న ప్రతి వారిని అప్పచెప్పుకుంటూ మీరే కనికరించమని. అలాగే ప్రభా నాయన, ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వ్యాధి నుంచి మనుషుల్ని తప్పించమని అడుగుతూ త్వరపరచిన ఆయన సమాధానము, సంతోషము నాయన నీ బిడ్డలకి మాకును దయచేయమని నీ చేతులకు మరోసారి అప్పచెప్పుకుంటాం. యేసు నామంలో అడుగుచున్నాను మా తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నెమ్మది, సమాధానము, పరిశుద్ధత, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులకును, ప్రాముఖ్యముగా అడుగుటకు సిద్ధ మనసుతో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డకని సదాకాలం ప్రభు యొక్క సన్నిధి నిరంతరం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ రాత్రి మాతో కూడా ఏకీభించినందులకి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందన. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా నెంబర్కి ఫోన్ చేసి మీ అవసరాలు అక్కలు తెలియపరచండి. ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మర్చిపోవద్దు, రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకి మరలా పునరుద్ధానం యొక్క ఆరాధన లైవ్ వస్తుంది. మీరు చూడండి, మీ బంధువులకి తెలియపరచండి, మీకు తెలిసినటువంటి దేవుని బిడ్డలకి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని వాక్యపు వెలుగులో నడిపించి, వెలిగించి, ప్రకాశింపచేయునుగాక. ఆమెన్.